ఇది ఒక సాధారణ కథ కాదు. ఇది ఒక మనిషి తన చిన్ననాటి బాధను దేశానికి మార్గంగా మార్చిన కథ. అతని పేరు ఆర్మ్స్ట్రాంగ్ ఫేమ్. మణిపూర్ రాష్ట్రంలోని ఇంపా అనే ఒక చిన్న గ్రామం. అక్కడ రోడ్లు లేవు, విద్యుత్ లేదు. అత్యవసర సమయంలో కూడా రోగులను స్ట్రెచ్చర్లపై మోసుకెళ్లే పరిస్థితి. ఆ కష్టాల మధ్య పెరిగిన ఒక బాలుడు ప్రతిరోజు ఒక ప్రశ్నతో జీవించాడు. ఇది మారదా? ఇదే ప్రశ్న అతని జీవిత లక్ష్యంగా మారింది. 2009 అతని జీవితాన్ని మలిచిన సంవత్సరం. అతను యూపీఎస్ క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అతనికి సులభంగా పోస్టింగ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ అది అతను అడిగింది ఒక్కటి, నాకు ఇష్టమైన ప్రాంతం కావాలి అని. అలా అతనికి లభించింది ట్యూజేఎం. అక్కడ ప్రజలు దగ్గరలో పట్టణానికి చేరుకోవాలంటే ఒక నది దాటి 5 గంటలు నడవాలి. 50 కిలోమీటర్ల దూరం అంటే ఒక రోజు ప్రయాణం. అతను ఆ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడానికి 31 గ్రామాలు నడిచి తిరిగాడు. ఇక్కడ అభివృద్ధి రావాలంటే ముందుగా ఒక రోడ్డు కావాలి. అతను ప్రభుత్వాన్ని సంప్రదించాడు. 100 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు అడిగాడు. సమాధానం నిరాకరణ. అక్కడే చాలా కథలు ముగుస్తాయి. కానీ అది అక్కడే మొదలైంది. అతను సోషల్ మీడియాను ఆశ్రయించాడు. తనకు జీతం నుంచి 5 లక్షలు ఇచ్చాడు. తమ్ముడు 1 లక్ష ఇచ్చాడు. తల్లి తన పెన్షన్ నుంచి 5,000 ఇచ్చింది. ఇది ఒక కుటుంబం పెట్టిన నమ్మకం. ఆ పోస్టు దేశమంతా విస్తరించింది. భారతదేశం నుంచి, విదేశాల నుంచి, భారతీయుల నుంచి డొనేషన్లు వచ్చాయి. ఒక ఉదయం అతను నిర్మాణ స్థలానికి వెళ్ళాడు. అక్కడ అతను చూసింది 250 మంది ప్రజలు ఇప్పటికే పనిచేస్తున్నారు. వారిలో 100 మందికి పైగా మహిళలు కర్రలు, పరికరాలతో రోడ్డు పనులు చేస్తున్నారు. అతను అడిగాడు, మీరు ఏం చేస్తున్నారు అని. వారి సమాధానం, ఇది మా రోడ్డు సార్, మీతో కలిసి మేము రోడ్డు పనులు చేస్తున్నాం. మొత్తంగా 50 లక్షలకు పైగా సేకరించారు. రోడ్డు పూర్తయింది. అది మణిపూర్, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాలను కలిపింది. తర్వాత ఆ రోడ్డును ప్రభుత్వం నేషనల్ హైవే 137గా ప్రకటించింది. 2022లో దేశం అతని కృషిని గుర్తించింది. అతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ. ఇది ఒక మనిషి తన చిన్ననాటి బాధను దేశానికి మార్గంగా మార్చిన కథ. రోడ్డు లేని గ్రామం నుంచి వచ్చాడు, తిరిగి వెళ్ళి ఒక రోడ్డు కట్టించాడు. అలాంటి కథలు వార్తల్లో ఎక్కువ కనిపించవు, కానీ ఇవే నిజమైన భారతం. భారతదేశంలో నిజమైన కథల కోసం ఈ ఛానల్ని అనుసరించండి. థ్యాంక్ యూ.